హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వైద్య కాలేజీల నుంచి వచ్చిన జూడాలతో సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వంతో మరోసారి జూడాలు సమావేశమయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వంతో భేటీకి ముందు అంతర్గత చర్చలు జరుపుతున్నారు జూనియర్ డాక్టర్లు. ఉస్మానియా గాంధీ జూడాల వసతి గృహాల నిర్మాణానికి జీవో విడుదల చేసిన ప్రభుత్వం ఉస్మానియా గాంధీ కాకతీయ యూనివర్సిటీలకు 204,84,00,000 కేటాయించింది. మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, జూడాల వసతి గృహాల నిర్మాణానికి సంబంధించి కూడా ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దాదాపు 200 కోట్లకు పైగా రూపాయలను కూడా విడుదల చేస్తున్నట్లు కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. మరి దీనికి సంబంధించి జూడాలు ఇంకా ఏ విషయాలపై ప్రభుత్వం నుంచి క్లారిటీని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? జూనియర్ డాక్టర్ల సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. 8 డిమాండ్లతో జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగారు. దాంట్లో కొంతమేరకు కొన్ని సమస్యలకు సంబంధించి పరిష్కారం దిశగా చర్యలు చేపట్టింది. ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనం మినహా మిగతా సమస్యలన్నిటికీ కూడా ప్రభుత్వం నుంచి క్లారిటీ వచ్చినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ మేరకు గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లంతా కూడా సమావేశమయ్యారు. ఏ విధంగా తదుపరి కార్యాచరణ ముందుకు వెళ్ళాలి అన్న దానిపై చర్చలు కొనసాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మరి కాసేపట్లో సాయంత్రం 4 గంటల తర్వాత రాష్ట్ర ప్రభుత్వంతో మరోసారి జూనియర్ డాక్టర్లు చర్చలకు వెళ్లే అవకాశం ఉంది. ఉస్మానియాకు సంబంధించిన జూనియర్ డాక్టర్లంతా కూడా ఈరోజు కూడా సమ్మెను యథావిధిగా కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్న దానిపై ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనంపై ప్రభుత్వం నుంచి అష్యూరెన్స్ వచ్చే వరకు కూడా ఉస్మానియా జూడాలు ఆ విధంగానే సమ్మెను కొనసాగిస్తారా లేదా అన్నది ఇప్పుడు సస్పెన్స్గా మారిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా జూనియర్ డాక్టర్లకు సంబంధించి సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. 204 కోట్ల రూపాయలకు పైగా నిధులను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. నిన్న అర్ధరాత్రి వరకు కూడా చర్చలు జరిగిన పరిస్థితి ఉంది. డిఎంఈతో పాటు ఇతర వైద్యశాఖ అధికారులతో జూడాలంతా కూడా ఈ సమస్యలపై చర్చించడం జరిగింది. ప్రధానంగా కాకతీయ, అదేవిధంగా ఉస్మానియా గాంధీకి సంబంధించి జూనియర్ డాక్టర్లకు వసతి గృహాలకు సంబంధించి భవనాల నిర్మాణాలకు సంబంధించి 204 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు అయితే ఇవ్వడం జరిగింది. అయితే మిగతా జూనియర్ డాక్టర్లంతా కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంతో మరోసారి చర్చలు పూర్తిగా జరిపి సమ్మె విరమణ ప్రకటన చేసే అవకాశం అవుతుంది. ఉస్మానియాకు సంబంధించి కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. సిద్ధు.